అయోధ్య రాముడి పేరుతో ఒక కొత్త దందా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయోధ్య రామాలయం నమూనాలోనే విశాఖ సముద్ర తీరంలో ఒక సెట్టింగ్ వేశారు. అందులో అయోధ్య రాముడి విగ్రహం లాంటిదే ఒక బొమ్మను పెట్టి ప్రజలందరినీ వచ్చి దర్శించుకోమని చెప్పారు. 50 రూపాయల టికెట్ పెట్టారు. చెప్పులు కాపలా కాయడానికి మరొక 5 రూపాయలు. 2 నెలలు మాత్రం ఈ సెట్టింగ్ అయోధ్య రామాలయం ఉంటుందని ముందే ప్రకటించారు. అది కూడా త్వరలోనే ముగియబోతోంది. ఈలోగా రాముడిని అడ్డు పెట్టుకుని మరింత పెద్ద దందా చేయడానికి ఇంకో ఎత్తు వేశారు. అది కాస్త రసాభాస అయింది. దేవుడితో వ్యాపారం చేస్తున్నారంటూ రచ్చ రంబోలా అయిపోతోంది. దేవుడు మనిషిని తయారు చేశాడంటే ఒప్పుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. దేవుడు మనిషిని సృష్టించిన రోజుల్లో ప్రపంచమంతా సవ్యంగానే ఉంది. కానీ మనిషి ముదిరిన తర్వాత తాను దేవుడిని తయారు చేయడం ప్రారంభించాడు. దేవుడిని ఒక రూపం ఇచ్చాడు. తన ఊహ అనుమతించినంత మేరకి ఆభరణాలను ఇచ్చాడు. చీనా నంబరాలను ఇచ్చాడు. ఇలా మనిషి ఊహ సృజనాత్మకత ఎంతో తేజోమయంగా వర్ధిల్లే కొద్దీ దేవుడు కూడా అంత సంపన్నుడిగా తయారయ్యాడు. దేవుడిని తయారు చేయలేని వర్గానికి చెందిన మనుషులు చెట్టునో రాయినో ఏటినో పుట్టనో దేవుడిగా అనుకుంటూ మొక్కుకుంటూ పూజలు చేసుకుంటూ తమ దౌర్బల్యాలను కప్పేసుకుంటూ ఇప్పటికీ కాలం గడిపేస్తున్నారు. కానీ సంపన్నుడిగా దగదగా మెరిసిపోయేలా వెలిసిన దేవుడిని చెట్టు కిందనో పుట్టచాటునో కూర్చోబెట్టలేం కదా. ఒక గుడిలాంటి సెటప్ కావాలి. ఆ సెటప్ తయారు కావడానికి కొంత ఖర్చు అవుతోంది. అయితే దేవుడితో వ్యాపారం చేస్తున్నారని ఇప్పుడు ఎవరినైనా నిందించే హక్కు ఎవరికుంది? దేవుడు వ్యాపారం చేయకుండా దేవుడి ఆభరణాలను నిర్వహించే వాళ్ళు ఇవాళ రోజుల్లో ఎవరున్నారు? తరచి చూస్తే దేవుడు అస్తిత్వం ప్రబలంగా కనిపించే ప్రతి చోట జరుగుతున్నది వ్యాపారమే. కొన్ని వ్యాపారాలు సర్వజనామోదంతో దేవుడికి సేవలు అనే ముసుగుతో వర్ధిల్లుతూ ఉంటాయి. కొన్ని వ్యాపారాలు కొంతకాలం నిరాటంకంగా సాగి మందగిస్తాయి. కొన్ని వ్యాపారాలకు పురిట్లోనే సంధి కొట్టేస్తోంది. వారి వ్యూహం ఎక్కడో బెడిసి కొడుతోంది. ప్రజల సొమ్ముతో గతంలో రాజులు కొన్ని ఆలయాలు కట్టించారు. ఆ తర్వాతి రోజుల్లో మనిషే దేవుడికి అవసరమైన సెటప్ను నిర్మించడం మొదలైంది. రాజుల సొమ్ముతో కట్టిన గుడులకు కూడా మనుషులు నిర్వహణ బాధ్యతలు చూసే రోజులొచ్చాయి. అప్పుడు అంత ఖర్చుతో తయారైన దేవుడిని ఉచితంగా చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి ఒక టికెట్ పెట్టారు, లేదా హుండీ పెట్టారు. హారతి పల్లెంలో తృణమో పనమో పుచ్చుకున్నారు. ఇలా దీనిని వ్యవస్థీకృతం చేసేశారు. అయినా యావత్తు ప్రపంచం ఒక సంగతి తెలుసుకోవాలి. దేవుడు చాలా మంది మనుషులకు ఒక బలహీనత అయినంత కాలము ఎవడో మరొక మనిషి దేవుడిని కాస్ట్లీ సరుకుగా మారుస్తూనే ఉంటాడు. దేవుడితో వ్యాపారం చేస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు టీ కప్పులో తుఫానుల్లాగా ఇలాంటి వివాదాలు ముసురుతాయి. అవే చల్లబడిపోతాయి. వ్యాపారం మాత్రం దేవుడిలాగానే నిత్యమైనది. అది నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది.